హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి జిల్లా కోర్టు నుంచి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. దీనికి మన సొంత రాష్ట్రము అలాగే సొంత ఊరిలో జాబ్ చేసుకునే అవకాశం అయితే వస్తుంది. శాలరీ కూడా 44,500 దాకా ఉంది ఫ్రెండ్స్. దీనికి ఎవరెవరు అప్లై చేయొచ్చు అంటే 7th పాస్ అయిన వాళ్ళు లేదా 10th ఫెయిల్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్, డిగ్రీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ పొజిషన్స్కి. అండ్ మీరు తొందరగా అప్లై అయితే చేయండి ఫ్రెండ్స్. అంటే చాలా తక్కువ టైం అయితే ఇస్తారు. ఇలాంటి వాటికి 10 days అలా మాత్రమే ఇస్తారు. మీ అప్లికేషన్ ఫామ్స్ రీచ్ అవ్వాలి కాబట్టి వెంటనే అప్లై అయితే చేసుకోండి. ఈ జిల్లా కోర్ట్ నోటిఫికేషన్కి జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, హెడ్ క్లర్క్ అనే 3 రకాల పొజిషన్స్ అయితే పడ్డాయి. ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో క్లియర్గా మొత్తం స్టెప్ బై స్టెప్ అండ్ అప్లికేషన్ విధానం కూడా చూద్దాము, ఎలా అప్లై చేసుకోవాలనేసి. ఫ్రెండ్స్, ఇక్కడ మన ఛానల్ యొక్క వీడియోస్కి వచ్చినట్లయితే చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ చేస్తున్నాము. ఒకసారి చెక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా వాటిలో పర్మనెంట్ జాబ్స్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉన్నాయి. ఇక్కడ ఎల్ఐసి నుంచి కూడా నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చెక్ చేసుకోండి. మేము షార్ట్స్ రూపంలో ఏమైనా ఇంపార్టెంట్ పర్మనెంట్ అప్డేట్స్ ఉంటే ఇలా తెలియజేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి. మీరు మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఇలా చెప్తూ ఉంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ అఫీషియల్గా నోటిఫికేషన్ కనుక వచ్చినట్లయితే చూడండి, జూనియర్ అసిస్టెంట్ 2 వేకెన్సీస్, ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నేమ్ ఆఫ్ ద కోర్ట్ అయితే వచ్చేసి 1 స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్ట్ అనంతపురం అండ్ 1 స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్ట్ హిందూపూర్లో ఉన్నాయి. ఇక్కడ కూడా 2 వేకెన్సీస్, 2 అనంతపురంలోనే మెజిస్ట్రేట్ కోర్ట్లోనే ఉన్నాయి. దీనికి శాలరీ చూడండి, జూనియర్ అసిస్టెంట్కి 25,220 రూపీస్ ఇస్తారు. ఆఫీస్ సబార్డినేట్ అటెండర్కి 20,000 అయితే ఇస్తారు మీకు. సో దీనికి క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి జూనియర్ అసిస్టెంట్కి మినిస్ట్రల్ ఆఫీసు ఎలిజిబిలిటీ అయితే వచ్చేసి హూ రిటైర్డ్ యాజ్ జూనియర్ అసిస్టెంట్, రిటైర్డ్ పర్సన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అవుట్ సైడర్స్ అయితే వచ్చేసి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి అయితే ఉండాలి. అటెండర్ అయితే వచ్చేసి మస్ట్ హ్యావ్ పాస్డ్ 7th క్లాస్ ఆర్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ లేదా 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ దోస్ హూ హ్యావ్ హయ్యర్ క్వాలిఫికేషన్ దెన్ దాట్ షల్ నాట్ బి కన్సిడర్డ్ ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎక్కువ హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం వీళ్ళు అప్లై చేయొద్దని క్లియర్గా మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. దీనికైతే వచ్చేసి మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ ఏజ్ ఆఫ్ 18 years, మస్ట్ నాట్ హ్యావ్ అటెండెడ్ ద ఏజ్ ఆఫ్ 69 years. సో మీ ఏజ్ అనేది 18 years మినిమం అయితే ఉండాలి. సో ఎలా సెలెక్ట్ చేస్తారంటే రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ బేస్డ్ ఆన్ ద స్టాండర్డ్ కన్సిస్టెంట్ విత్ ద మినిమం జనరల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి కండక్ట్ అయితే చేస్తారు. ముందు మీరు అప్లై చేసుకున్నట్లయితే సెలెక్ట్ అయితే వాళ్ళే ఇన్ఫార్మ్ చేస్తారు ఫ్రెండ్స్ ఎలా ఎగ్జామ్ ఉంటుందో అనేసి. దీనికి లాస్ట్ డేట్ 12/8/2024 5 PM లోపల మీరు అప్లై అయితే చేయాలి. ఎలా అప్లై చేయాలో కూడా క్లియర్గా చెప్తాను. క్యాండిడేట్ సీకింగ్ అపాయింట్మెంట్ అబౌవ్ పోస్ట్ షుడ్ బి సెండ్ దేర్ అప్లికేషన్. వీళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఆ అప్లికేషన్ ఫామ్ని మీ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి ఫస్ట్ ప్రింట్అవుట్ తీసుకుని మీ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి అడ్రస్కి పంపించాలి. ద PRL డిస్ట్రిక్ట్ జడ్జ్ అనంతపురం అండ్ షుడ్ బి మెన్షన్ ద నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లైడ్. ఎన్వలప్ మీద మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ని మెన్షన్ చేసి ఇక్కడ జడ్జ్ అనంతపురం దానికి పంపించమని చెప్తున్నారు. ద అప్లికేషన్ మస్ట్ రీచ్ ద అడ్రస్ బై 5 PM లోపల రీచ్ అవ్వాలి. అప్లికేషన్ రిసీవ్ లాస్ట్ డేట్ సో విల్ నాట్ బి ఎంటర్టైన్ అని క్లియర్గా చెప్పారు. ముందే చెప్పాను కదా ఫ్రెండ్స్, వీళ్ళు లాస్ట్ డేట్ లోపల ఒకవేళ రీచ్ అవ్వకపోతే మీ అప్లికేషన్ ఫామ్ తీసుకోరు. అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అటెస్టేషన్ చేసి అయితే ఉండాలి. సర్టిఫికేట్స్ ఆఫ్ అకాడమిక్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉంటే వాటి మీద, డేట్ ఆఫ్ బర్త్ అంటే 10th క్లాస్ దాని మీద, ప్రాసెసింగ్ ఆఫ్ రిటైర్మెంట్ ఒకవేళ రిటైర్మెంట్ అయిన వాళ్ళు రిటైర్డ్ దాని మీద, SC ST BC క్యాండిడేట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ మీద, రిలవెంట్ సర్టిఫికేట్ మీద, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద అప్లికెంట్ డ్యూలీ అటెస్టెడ్ బై గెజిటెడ్ ఆఫీసర్ టు బీ ఎఫెక్ట్స్ టాప్ ఆఫ్ ద అప్లికేషన్ ఇన్ ద ప్లేస్ స్పెసిఫైడ్. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫ్రెండ్స్, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోని మీరు అతికిస్తారు కదా అప్లికేషన్, దానిపైన గెజిటెడ్ ఆఫీసర్ సైన్ ఉండాలి. మిగతా వాటి అన్నిటి మీద కూడా అటెస్టెడ్ కాపీస్ అని మెన్షన్ చేశారు. గెజిటెడ్ ఆఫీసర్ సైన్ అయితే తీసుకోండి. సో ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. కిందకి ఇలా వచ్చినట్లయితే డిస్ట్రిక్ట్ కోర్ట్ అనంతపురం సంబంధించిన అయితే ఉంది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, జూనియర్ అసిస్టెంట్, అటెండర్ ఇక్కడ మెన్షన్ చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటోని పెట్టి గెజిటెడ్ ఆఫీసర్ అయితే సైన్ చేయించండి.
ఇక్కడ మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్, మీ ఫాదర్ నేము, అలాగే డేట్ ఆఫ్ బర్త్, మీ అడ్రస్, మొబైల్ నెంబర్, పర్మనెంట్ అడ్రస్, క్వాలిఫికేషన్స్, అలాగే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే అది మెన్షన్ చేయండి. సో మీ మీద క్రిమినల్ కేసెస్ ఏమన్నా ఉంటే రాయండి, లేకపోతే నో అని అయితే రాసేయండి. డిక్లరేషన్ దగ్గర స్టేషన్ అంటే మీ ప్లేస్ రాయండి, ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారో మీ డేట్ రాయండి, ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ పెట్టండి. ఇంతే అప్లికేషన్ ఫామ్ ఈ పొజిషన్స్కి. అండ్ దీని నుంచే ఇంకొక ఈ డిస్ట్రిక్ట్ నుంచే సెకండ్ది అయితే వచ్చింది. దీదైతే వచ్చేసి హెడ్ క్లర్క్ పొజిషన్. డిస్ట్రిక్ట్ కోడ్ అనంతపురంలో అయితే ఉంటుంది. ఒక వేకెన్సీ మాత్రమే ఉంది. దీనికైతే వచ్చేసి 44,570 రూపీస్ అయితే ఇస్తారు. మీకు కన్సాలిడేటెడ్ రెమ్యూనరేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి అర్హత అయితే వచ్చేసి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి అయితే ఉండాలి. వీళ్ళకి కూడా 18 నుంచి మినిమం 65 ఇయర్స్ మధ్యలో ఉండాలి మీ ఏజ్ అనేది. సో దీనికి లాస్ట్ డేట్ కూడా 12/8/2024 5 PM లోపల అయితే అప్లై చేసుకోవాలి. రిటర్న్ టెస్ట్, టెక్నికల్ టెస్ట్, ఇంటర్వ్యూ సో వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. బట్ వాళ్ళు మీకు ఇన్ఫార్మ్ చేస్తారు ఫ్రెండ్స్. దీనికి కూడా సేమ్ అటెస్టెడ్ కాపీస్ అన్నీ నేను ఏం చెప్పాను ఫస్ట్ నోటిఫికేషన్లో అవే ఉన్నాయి. మీరు అప్లికేషన్ మీద ఒక ఫోటో ఉంటుంది కదా, మీ ఫోటో మీద గెజిటెడ్ ఆఫీసర్ సైన్ తీసుకుని మీ అదర్ టెక్నికల్ సర్టిఫికేట్స్ అన్నిటి మీద కూడా అటెస్టెడ్ కాపీస్ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ. సో దీనికి కూడా కిందకు వచ్చినట్లయితే హెడ్ క్లర్క్ యొక్క నోటిఫికేషన్ కనిపిస్తుంది. సో ఇక్కడ కావాల్సిన డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేసేసి పర్సనల్ బేసిక్ డీటెయిల్సే ఉన్నాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ స్టేషన్ అంటే మీ ప్లేస్ రాసేసి డేట్ మెన్షన్ చేసి సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ మెన్షన్ అయితే చేసేయండి. ఇంతే అప్లికేషన్ డిస్ట్రిక్ట్ కోడ్స్ నుంచి వచ్చింది. అండ్ అప్లై చేసే విధానం చూసారు కదా, ప్రింట్అవుట్ తీసుకుని మీ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి ఇక్కడ కూడా అడ్రస్ చెప్తాను ఫ్రెండ్స్. ఏ అడ్రస్కి పంపించాలంటే ఇక్కడ నేను స్టార్ మార్క్స్ పెట్టేసి అయితే హైలైట్ చేస్తున్నాను కదా, సో ఈ స్టార్ మార్క్ పెట్టిన దానికైతే పంపించాలి. దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు ఫ్రెండ్స్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై అయితే చేసుకోండి ఇలాంటి జాబ్స్కి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఒక చిన్న లైక్ చేసి మాకైతే సపోర్ట్ చేయండి.